ఏడు కాసేపట్లోనే యాదగిరిగుట్ట పాలక మండలితో సీఎం రేవంత్ మీటింగ్ ఉండబోతోంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. పాలక మండలి ఏర్పాటు విషయంలో అసంతృప్తిగా ఉన్నారు కొండా సురేఖ. మరోవైపు తన శాఖలో జోక్యం చేసుకున్నారని కడియం పైన కొండా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంలో ఇప్పటికే ఖర్గే, మీనాక్షి నటరాజన్ కు కొండా లేఖ కూడా రాశారు. తనకు చెప్పకుండా హైకమాండ్ కు లేఖ రాయడంపై ఇటు టీపీసీసీ చీఫ్ అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ తో కూడా భేటీ కాబోతున్నారు కొండా సురేఖ. కడియం శ్రీహరి వ్యవహార శైలిపై టీపీసీసీకి ఫిర్యాదు చేయబోతున్నారు సురేఖ. ఆల్రెడీ ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో జాయిన్ అయ్యారు. విజయ్, ఇప్పటికే 2-3 మీటింగ్స్ కి దూరంగా ఉన్న కొండా సురేఖ ఇవాళ ఎంసీఆర్ హెచ్ఆర్డీ కూడా వస్తారా లేదా, లేకపోతే అక్కడ సీఎం తో మాట్లాడే అవకాశం ఉందా లేదా, టీపీసీసీ చీఫ్ కు అంటే ఆమెతో మాట్లాడే అవకాశం ఎప్పుడు, అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంది? దాదాపు మహారాష్ట్ర పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ మధ్యాహ్నం హైదరాబాద్కి రాన్నారు. అయితే ఈరోజు సాయంత్రం 5:30కి ఎంసీహెచ్ఆర్డీలో అయితే యాదాద్రి బోర్డుకి సంబంధించి యాదగిరిగుట్ట బోర్డుకి సంబంధించిన దానిపైన మీటింగ్ ఉందో ఆ మీటింగ్కి కొండా సురేఖ హాజరయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఏవైతే సీఎంకి ఆమె లేఖ రాశారో తన స్పష్టంగా చెప్పారు, తన శాఖకు సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించిన రివ్యూని ఒక ఎమ్మెల్యే హోదాలో స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెళ్ళి అక్కడ అధికారులని కలిసి జిల్లాకు సంబంధించిన రివ్యూ చేయడం, మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఏదైతే చెప్పారో దాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తన శాఖకు సంబంధించినటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళని కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా తన శాఖకు సంబంధించినటువంటి అధికారుల ఆఫీస్కి వెళ్ళి రివ్యూ చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది కడియం శ్రీహరి మొదటిసారి చేయలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలాసార్లు తను రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కడియం శ్రీహరి. ఇది ఎట్టిపట్లో కరెక్ట్ కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీన్ని జోక్యం చేసుకొని తనకు సంబంధించినటువంటి ఏదైతే శాఖలో ఆయన చేసిన రివ్యూని పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి కంప్లైంట్ చేస్తారు. కానీ ఈరోజు ఎందుకంటే ఆమె ఇప్పటికే అటు ఏఐసీసీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు లెటర్ రాస్తారు కాబట్టి దానిపైన ఈరోజు పీసీసీ చీఫ్ని కలిసే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొండా సురేఖ కలుస్తారు. ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీకి రిఫర్ చేస్తారా లేదంటే స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం సీఎంని పిలిపించి మాట్లాడతారన్నది అయితే చూడాల్సింది. ఎందుకంటే ఆమె సీఎంకి కూడా ఒక మంత్రిగా ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తన వేదన అంతా కూడా ఒక లెటర్ రూపంలో చెప్పుకున్నారు. తన శాఖకు సంబంధించిన దాంట్లో ఏదైతే కడియం శ్రీహరి రివ్యూ చేయడం, ఆ శాఖకు సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి కూర్చొని రివ్యూ నిర్వహించి నెల్లూరుల పాటు సమయం ఇచ్చి ఒక మాస్టర్ ప్లాన్ని వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆయన చెప్తున్నట్టుగా స్టేషన్ కనుపూర్కి సంబంధించినటువంటి దేవాలయాలే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన దేవాలయాల మాస్టర్ ప్లాన్ కూడా ఆయన అడిగాడు. కాబట్టి సో ఖచ్చితంగా తన శాఖలో ఆయన వేలు పెట్టి ఈ రకంగా వ్యవహరించాడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని తప్పుపడుతున్నారు. దీనిపైన క్రమశిక్షణ కమిటీకి రిఫర్ చేయాలి, దానిపైన ఎక్స్ప్లెనేషన్తో పాటు చర్యలు తీసుకోవాలన్నది కొండా సురేఖ డిమాండ్. అయితే ముఖ్యమంత్రికి లెటర్ రాశారు కాబట్టి పీసీసీ చీఫ్ను కలిసిన తర్వాత సీఎంతో మీటింగ్కి వెళ్తారా లేదా దానిపైన అయితే సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే యాదగిరిగుట్టకు సంబంధించిన బోర్డు పైన ఈరోజు కీలక సమావేశం 5:30కి ఉంది కాబట్టి సో 5:30 లోపే కడియం శ్రీహరి పైన పీసీసీకి కంప్లైంట్ చేసి సీఎం దగ్గరికి వెళ్తారా లేదన్నది మాత్రం కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్ విజయ్.